మైత్రి మూవీ మేకర్స్తో ప్రముఖ సంగీత దర్శకుడైనటువంటి దేవిశ్రీ ప్రసాద్ గొడవకి కారణం నాగ చైతన్యనే. నాగ చైతన్య వల్లే దేవిశ్రీ ప్రసాద్కి మైత్రి మూవీ మేకర్స్కి గొడవ అయింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నాగ చైతన్యకి వీరి గొడవకి సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు, హాయ్ అండి. హలో. దేవిశ్రీ ప్రసాద్కి అలాగే మైత్రి మూవీ మేకర్స్కి మధ్య గొడవకి కారణం నాగ చైతన్యనే. నాగ చైతన్య వల్లే వారిద్దరికీ గొడవ జరిగింది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వాళ్ళిద్దరు గొడవ పడ్డం ఏంటి? వాళ్ళ గొడవకి నాగ చైతన్య కారణం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? అసలు ఈ నెట్జెన్స్ భలే విచిత్రంగా ఆలోచిస్తారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు అడుగుతుంటే అరే అవును కదా, ఇలా కూడా ఆలోచించచ్చా అనిపిస్తుంది. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఆయన ఎవరు, నవీన్ గారు, తర్వాత రవి గారు, వాళ్ళకి డిఎస్పి గారికి ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది వార్తల్లో వస్తుంది, చూస్తున్నాం. దానికి వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దానికి మొన్న చెన్నై ఈవెంట్ లో కూడా డిఎస్పీ ఏమన్నారంటే, సార్ కొద్దిగా లేట్ అవుతుంది సార్, కానీ నేను ఇస్తాను సార్, చేస్తాను సార్, నా మీద మీకు అభిమానం ఉంది కాబట్టి ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయని కూడా చెప్పి ఆయన కూడా ఏదో మీరు అన్నట్టు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. చేస్తే బాగానే ఉంది, ఏదో సద్దు మణిగింది అనుకున్న టైంలో మరలా డిఎస్పీకి మైత్రి మూవీ మేకర్ ప్రొడ్యూసర్స్కి మధ్యలో చిచ్చు పెట్టింది నాగ చైతన్య. నాగ చైతన్యకి ఏం పాపం, ఆయనకేం, ఆయన ఎందుకు చేస్తాడు, దూరంగా ఉంటాడు. పైగా ఆయన ఏదో పెళ్లి హడావిడిలో ఉన్నాడు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు పాపం. సరే, మీరు అన్నట్టు నిజంగా వివాదరహితుడే ఆయన. ఇప్పుడు ఎక్కడ ఏ ఇష్యూలో కూడా ఒక కామెంట్ చేశారని కానీ, లేదా పలానా పబ్లో దొరికారని కానీ, లేదా ఇక్కడ రైడ్లో అలాంటివి ఎప్పుడు ఉండడు ఆయన, ఎక్కడ కనబడ్డ కూడా. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు మొన్న రష్మిక ఎవరితోనో కనబడ్డారు అని చెప్పి వచ్చింది, అలాంటివి కూడా ఇప్పుడు ఆయన కనబడ్డారు. సో అంత వివాదరహితుడు ఈయనకి లింక్ పెట్టారేంట అని చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే, నాగ చైతన్య తండేల్ మూవీ రాబోతుంది. ఈ తండేల్ మూవీ ఎవరిది, మరలా మన బన్నీవాస్ అంటే అల్లు అరవింద్ గారిదే. సో దానికి ఇప్పుడు డిఎస్పి గారు మ్యూజిక్. ఆల్రెడీ తండేల్ మూవీలో బుజ్జి కన్నా ఏవో పాటలు కొన్ని బాగా హిట్ అయ్యాయి. సో డిఎస్పి గారివి దానికి చేయడం వల్ల, దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించడం వల్ల ఇక్కడ పుష్ప 2కి కొంచెం నెగ్లెక్ట్ చేశారు అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఏది ఫిల్మ్ నగర్ ఉండే పరిసర ప్రాంతాల్లో. ఓహో, అందుకు నాగ చైతన్య వల్ల వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చిందా అంటే చూడండి. అంటే నాగ చైతన్య వల్ల అనకుండా నాగ చైతన్య సినిమా వల్ల అన్న జనాలకు అర్థమయ్యేదేమో. నాగ చైతన్య వల్ల అసలు దేవిశ్రీ ప్రసాద్కి అలాగే మైత్రి మూవీ మేకర్స్కి ఆ ప్రొడ్యూసర్లకి గొడవ ఏంటి అనేది ఎవరికి అర్థం కాలే. సో ఇప్పుడు ఏంటంటే తండేల్ నాగ చైతన్య హీరో కాబట్టి, అది కూడా ఉత్తరాంధ్ర నేపథ్యంలో జరిగిన ఒక కథ. ఆయన సముద్రంలో చేప వేటకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి ఎవరికో దొరికిపోవడం ఏదో ఉంది ఆ స్టోరీ. సో కంప్లీట్గా ఉత్తరాంధ్ర యాక్సెంట్లో నడుస్తుంది ఆయన లాంగ్వేజ్ కానీ అదంతా కూడా. సో ఆ దానికి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, నిజంగా ఆ బోట్లో వెళ్ళినప్పుడు కానీ కూడా దేవి గారు చాలా బాగా ప్రాణం పెట్టి చేశారంట. సో అది బాగా ప్రాణం పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పుష్ప 2కి సరైన బీజిఎం ఇవ్వలేదు అని కూడా అంటున్నారు. ఇప్పుడు పుష్ప నిన్న మొన్న స్టార్ట్ అయిన మూవీ కాదు, 2022 నుంచి నడుస్తుంది. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు దాటింది. ఇది పుష్ప 1 రిలీజ్ అయ్యే ఏప్రిల్లో మార్చిలో రిలీజ్ అయినట్టుంది 2022. ఇది ఆల్రెడీ 24 డిసెంబరు. సో 2.5 సంవత్సరాల నుంచి పుష్ప 2కి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరే కొడతాడా, లేదంటే ఇన్ని సీన్లు మార్చి మళ్ళీ డైరెక్ట్ చేసి మళ్ళీ చేస్తే ఎంతకని ఒకే సినిమా మీద ఒక డైరెక్టర్ అన్నేళ్ళు పనిచేస్తాడు చెప్పండి. మరి మిగతా కూడా కంపోజ్ చేయడానికి, లేదంటే మిగతా కూడా కాల్ షీట్లు సంతకాలు పెట్టుకొని ఉంటాడుగా, అగ్రిమెంట్ చేసుకొని ఉంటాడుగా. ఇప్పుడు అదే తండేలకి ఒప్పుకున్నాక లేదు సార్ నాకు పుష్ప ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీరు కొట్టనంటే ఈ బన్నీవాస్ గారు కానీ దేవిశ్రీ ప్రసాద్ కానీ వీళ్ళకి వేసేస్తారు. అలాగని పుష్ప వదులుకోలేడు. ఎందుకంటే పుష్పని ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో ఆయనకి ఇమేజ్ తీసుకొచ్చింది, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు కూడా తెచ్చిపెట్టింది పుష్పకి. సో అటువంటి సినిమాను వదులుకోలేడు. మరోవైపు డిలే అవుతుంది. ఇది కాకుండా మధ్యలో ఫారిన్ కంట్రీస్లో ఈవెంట్లు ఉంటాయి, తమిళ సినిమాలు ఉంటాయి, ఇవన్నీ చెయ్యాలి. ఒక్క మనిషి ఎంతకన్నా తిరుగుతాడు. సో ఇలా డిలే అవడం వల్ల ఎవరికైనా ప్రొడ్యూసర్స్ కూడా అరే ఇంత పెడుతున్నాము మా కేటాయించుకుంటూ వేరే ఆల్రెడీ ఇప్పుడు తండేలంటే ఒక కాదుకూడదంటే పోస్ట్ పోన్ చేయొచ్చు, ఇది ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది ఇంకా చేయలేము, మీరు ఎట్లా హ్యాండ్ ఇస్తే ఎలా అని చెప్పి
అంటారు కదా జనరల్గా ప్రొడ్యూసర్ అనేవాడు ఈ ఫ్యామిలీకి తండ్రి లాంటి వాడు. ఆల్రెడీ డబ్బులు పెట్టి ఉంటాడు కాబట్టి వాళ్ళ పెయిన్ ఉంటుంది, కొద్దిగా మాకు కాన్సన్ట్రేట్ చేయ అవి వెళ్ళిపోవద్దయా అని ఉంటారు బహుశా. దాన్ని ఇక్కడ తండేల్ మీరు అన్నట్టు తండేల్ సినిమా వల్లే డిఎస్పికి మైత్రి మూవీ మేక్ ప్రొడ్యూసర్స్కి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అంటే బాగున్నాం. అలా కాకుండా నాగచైతన్య వల్ల వచ్చిందంటే దాని అర్థం ఇది. తండేల్ మూవీకి ఆయన కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ మ్యూజిక్ కంపోజ్ చేయడంలో కానీ ఆ మ్యూజిక్ సాంగ్స్ ఇవ్వడంలో ట్యూన్స్ ఇవ్వడంలో కానీ కాస్త దీన్ని డిలే చేశాడు అన్నట్టుగా ఇప్పుడైతే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అసలు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి వారికి అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి మధ్య గొడవే లేదు అంటూ వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది, అసలు ఆ గొడవకు కారణం నాగ చైతన్య అంటూ 2 వార్తలు ఒకటే దాంట్లో పెట్టారు. సో అసలు అంటే ఇప్పుడు ఇది మొన్న బాబీ గారు బాలకృష్ణ గారితో డైరెక్ట్ చేసే సినిమాలో కూడా బాబీ గారు తమన్ని తీసుకున్నారంట. తమన్ని తీసుకున్న నేపథ్యంలో అదేంటిది తమన్ని తీసుకున్న దేవిశ్రీ ప్రసాద్ తీసుకోవట్లేదా అన్నట్టుగా అడిగారు. అడిగితే అయ్యో మీరు కాంట్రవర్సీకి వెళ్ళకండి, నాకు దేవి గారు ఓకే ఎవరైనా ఓకే, బట్ తమన్ గారిని తీసుకోవాలనుకున్నాం, ఈ సినిమాకి తమన్ తీసుకుంటున్నాం అంటే అప్పుడు తమన్ని మళ్ళీ అడిగారు మన జర్నలిస్ట్ ఏమని, మీరు పుష్ప 2 కూడా కొంచెం బిజీగా ఉన్నారంటే బీజిఎం అంటే అవునండి నన్ను అడిగారు కొంత వర్క్ చేయమని, ఆ వర్క్ వరకు నేను బిజీగా ఉన్నాను వాస్తవమే అన్నారు. సో ఎప్పుడైతే తమన్ కూడా పుష్ప 2 బీజిఎంకి కొంత వర్క్ చేస్తున్నానని చెప్పారో ఆహా ఈ ప్రొడ్యూసర్స్కి డిఎస్పీకి వచ్చిన క్లాషెస్ నిజమే, సో ఈ క్లాషెస్ నిజమే ఏంటి అసలు ఏం జరిగింది ఇంకా అనుకొని ఇంకా మూలాల్లోకి వెళ్తే అది తండేల్ వల్ల డిలే అయింది. తండేల్ హీరో ఎవరు? నాగ చైతన్య. ఓకే, ఆ తండేల్ తీసేశారు, నాగ చైతన్య అని పెట్టారు. సో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వెనకడికి ఒక కథ ఉంది. వెనకడికి కాశీలో ఎవడో కాకులు కక్కాడంట, అంటే ఒమిటింగ్ చేసుకున్నప్పుడు నోట్లోంచి కాకులు పడ్డాయంట. అంటే కాకులు పడలేదు అక్కడ, ఎవడో బ్లాక్ గా ఒమిటింగ్ చేసుకున్నాడంట. ఆ బ్లాక్ ఏ రంగులో ఉంటుంది? ఓ కాకి రంగులో ఉంటుంది కాబట్టి ఎవడో కాకులు కక్కాడని చెప్పాడంట. సో అట్లాగా ఇక్కడ కూడా అసలు విషయం కంటే తండేలు లేదా తమిళ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి వల్ల డిలే అయింది చెప్పడం మానేసి తండేల్ సినిమాలో నాగ చైతన్యం తీసుకొచ్చి నాగ చైతన్య వల్లే సినిమాకి ఎంత డిలే అయింది, నాగ చైతన్య వల్లే డిఎస్పీకి ప్రొడ్యూసర్స్కి క్లాషెస్ వచ్చాయి, నాగ చైతన్య వల్లే ఎంత డిస్టర్బెన్స్ అయింది. ఇంకొద్ది రోజులు పోతే ఏమంటుంది తెలుసా, నాగ చైతన్య వల్లే పుష్ప 2 డిసెంబర్ 5 రిలీజ్ అయింది, లేదంటే ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిందని కూడా పెడతారేమో. పాపం ఆయనకి ఏమీ తెలియదు. మీరు అన్నట్టు నిజంగా ఆయన వివాదం అయితే అంటే మీరు చెప్పినట్లుగా అసలు ఇప్పుడు పుష్ప 2కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ కాకుండా తమన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు మొన్న నవంబర్ 1st వీక్ వరకు కూడా ఐటమ్ సాంగ్ షూట్ అయిందంట, నవంబర్ 1st వీక్ వరకు కూడా. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక ఆయన అంటే టైలర్, దానికి పనిచేసే టైలరు పైగా జూనియర్ ఆర్టిస్ట్ కూడా అంట, ఆయన కలిసి చెప్తున్నాడు మొన్న నవంబర్ వరకు కూడా జరిగిందండి షూటు. అలా కాకుండా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కాబట్టి సుకుమార్ గారు కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నారంట. ఆ రీషూట్ చేయడం వల్ల ఆ రీషూట్ చేస్తే దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మారిపోతుంది కదా. సో అలా మారిపోయినప్పుడు ఆ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ స్కోర్వి అవి డిఎస్పీ ఇంకా కొట్టడానికి ఆయనకి టైం సరిపోవట్లేదు. ఎందుకంటే తండేలు కానీ తమిళ మూవీస్ కానీ ఉన్నాయి కాబట్టి ఆ చిన్న పార్ట్కి సంబంధించి తమన్ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే, సో అక్కడ ఇది ఎట్లా స్ప్రెడ్ అయిపోయిందంటే ఇంకా కంప్లీట్గా డిఎస్పీ పుష్ప 2 నెగ్లెక్ట్ చేశాడు, పుష్ప 2కి అసలు బీజిఎం ఇవ్వట్లేదు అన్నట్టుగా వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు ఈయన కూడా స్టేజ్ మీద ప్రొడ్యూసర్ మీరు నాకు ఎంత అభిమానం ఉంది బట్ ఇంత దీని మీద కంప్లైంట్స్ కూడా వస్తున్నాయని ఓపెన్ అవ్వడం, అది కొంచెం నిజమే అన్నట్టుగా జనాల్లోకి వెళ్ళింది. సో అది ఏముంటుంది, కామన్ అండి ప్రొడ్యూసర్స్ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్లు వస్తాయి. ఎగ్జాక్ట్, ఫైనల్గా అవుట్పుట్ మెయిన్, అది బాగా వస్తే ఇవన్నీ సూపర్ హిట్ అయింది అనుకోండి, ఇవన్నీ సమస్య పోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.